రాజ్ ప్రకాష్ పాల్ గారి భార్య కూడా గెంతుతుంది, అక్కడ డాన్స్ చేస్తుందా? ఇప్పుడు ఈయన పాట పాడుతున్నప్పుడు అందరూ ఆరాధించాలన్నాడు. ఎలా ఆరాధించాలి? పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, బలముతో దేవుణ్ణి ఆరాధించాలి, గెంతులేస్తూ ఆరాధించాలని చెప్పాడు. ఈయన చెప్పిందే కదా. ఇప్పుడు వీళ్ళ భార్య కూడా డాన్స్ చేస్తుందా అన్నది నా ప్రశ్న. ఎందుకంటే ఈ వ్యక్తి చెప్పిన మాట బట్టి అడుగుతున్నా. వేదిక మీద డాన్స్ వేయట్లేదు అనుకో, అప్పుడు ఎందుకు వేయట్లేదు అన్నది నా ప్రశ్న. కింద ఉన్నటువంటి గొర్రెలే ఎందుకు వేస్తున్నాయి డాన్స్? వేదిక మీద ఉన్నటువంటి ఆవిడ కూడా వేయాలి కదా. ఆ కింద డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా నేను అడుగుతున్నా, మీరు చదువుకున్నారా అయితే ఇంకేమైనా చేశారా? గాడిదలు కాసారా వెళ్ళి? మీకు బుర్ర లేదు కొంచెం కూడా? మీ వయసు ఏంటి? మీ అక్కడ వెళ్ళి అంతమంది మగాళ్ళ మధ్యలో అంత కులుకుతున్నారంటే నా యేసు మంచివాడని యేసుకో చెప్పాడా అలా డాన్స్ చేయమని? చదవండి మీ బైబుల్ తీసి. కొత్త నిబంధనలు ఎవరైనా నాట్యం చేశారా? ఆడపిల్లలు మగాళ్ళ మధ్యలో ఉండి అంతగా ఊగుతున్నారు, కులుకుతున్నారంటే సిగ్గుపడాల్సింది పోగొట్టి మరలా దాన్ని జస్టిఫై చేసుకోవడం. ఎవరైనా ఇక చప్పట్లు కొడుతూ ఉండకూడదు, అందరు గెంతుతూ ఆరాధించాలంట. మీ ఇంట్లో ఆడవాళ్ళు కొలకూడదా? వేదిక మీద కింద ఉన్న ఆడవాళ్ళే కొలకాలనా? గొర్రెల్లారా, ఇప్పటికైనా మేలుకోండి.